హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషా పిచ్చిపిల్ల కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కానగంతల కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లోకి పచ్చిమిర్చి, బెండకాయలు, వంకాయలు వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, నేను ఇవాళ దాన్ని చింతకాయల పులుసుతో ట్రై చేయబోతున్నాను. ముందుగా బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ని, పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, మసాలా వేసి దాన్ని కాసేపు మనం వేగనివ్వాలి. తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చింతకాయల గుజ్జునైతే తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లో వేసి కాసేపు అయితే మగ్గించాలి. ఇది నేనైతే మన నాగల చవితి స్పెషల్గా నేనైతే చేశాను. అప్పటి నుంచి పోస్ట్ చేద్దాం అనుకుని డిలే చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పోస్ట్ చేసే టైం వచ్చింది, పోస్ట్ చేస్తున్నాను. చింతకాయలతో మన సముద్రపు సీ ఫుడ్ అయిన కానగంతల పులుసు. చింతకాయ గుజ్జు అందులో వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు మనమైతే మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న కానగంత చేపలనైతే వేసి మనం బాగా మగ్గనివ్వాలి. కొత్తిమీర చల్లుకొని దగ్గరగా మన రుచికి తగ్గట్టుగా కాసేపు మగ్గనించుకొని దగ్గర పడినాక పైకి నూనె తేలినాక తీసుకొని సర్వ్ చేసుకుంటే చింతకాయ చేపల పులుసు రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.